ఇది ప్రభు నూతనంగా ఇచ్చినందుకు. మమ్మల్ని దగ్గరికి ఎక్కువగా ప్రేమించిన పరలోక తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవాలయ స్తోత్రములు. మీరు ఇచ్చిన కృపకై మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధ ప్రార్థనా మందిరాన్ని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, మీ దైవ సంకల్పంలో, మీ కృపలో, మీ ప్రేమను బట్టి తండ్రి, మీ బిడ్డలైన వారిని ప్రేమించి వారికి ప్రేరేపణించి మీ దైవ సంకల్పం తండ్రి మరి ప్రభా ఆయా ప్రాంతం నుండి తండ్రి నీ ప్రజలైన వారిని జ్ఞాపకం చేసుకున్న ప్రభా, మరి పులిపీఠం తయారు చేయడానికి కృపనిచ్చారు. ఇవాళ ఆలోచన కలిగించి తండ్రి మరి అది తయారు చేయించి తిరిగి మా మధ్యకి వాళ్ళు ప్రభా తీసుకొచ్చినటువంటి బట్టి నీ బిడ్డని బట్టి వారిని బట్టి స్తోత్రములు తండ్రి. ఎవరి ప్రేమ ప్రయాసంగా అయితే ఇది తీసుకురాబడుతూ వచ్చిందో ఆ బిడ్డలకి, అక్కడ సంఘం కూడా ప్రజలకి, ఆ మందిరములకు క్షేమాన్ని మీరు దయచేయండి ప్రభా. ఇచ్చిన ఈ పులిపీఠాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ యొక్క పులిపీఠ మీద ఉన్న టేబుల్ మీద ప్రభా అనేక టేబుల్ దగ్గర నుండి వాక్యం చెప్పేటప్పుడు ఇవి బైబిల్ పెట్టుకోవడానికి, పాటలు పాడడానికి, ఈ రీతిలో ప్రభా ఈ మందిరంలోకి తీసుకురాబడినటువంటి పులిపీఠం టేబుల్ నీ మహిమ కొరకు ఉండేలాగా సహాయం చేయండి నా తండ్రి. మీరు గొప్ప దేవుడు అని, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగల దేవుడు అని తండ్రి. ఈ పులిపీఠం మీదకి ఎక్కి ఈ యొక్క తండ్రి ఈ యొక్క టేబుల్ మీద వాక్యం కానీ పాటలు కానీ బైబిల్ పెట్టబడి పాడేటప్పుడు, పాటలు పాడేటప్పుడు మీ స్వరము వాక్యం ధ్యానించేటప్పుడు కూడా ప్రభా మీకు మహిమకరంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మోషే ఆయనతో మాట్లాడటానికి తండ్రి కొండెక్కినప్పుడు దేవా కెరూబుల మధ్య నుండి, సరూబుల మధ్య నుండి తనతో మాట్లాడి యెహోవా స్వరం అతడు వినెను అన్నట్టు ప్రభా ఈ పులిపేట మీద నుండి ఈ యొక్క టేబుల్ మీద వాక్యము ప్రభా మరి బైబిల్ పెట్టి బైబిల్ ధ్యానించేటప్పుడు తండ్రి యెహోవా స్వరము అందరూ వినేటట్టు చేయండి. ఈ యొక్క పులిపేట టేబుల్ మీరు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ కనపరుస్తూ దీని ద్వారా వచ్చి తండ్రి వాక్యము దీని మీద నిలబడి బోధించేటటువంటి ప్రతి మాట మీకు మహిమకరంగా ఉండేలాగా సహాయం చేయండి. నీ మందిరమును ప్రభా ఈ టేబుల్ ఇచ్చినందుకు వందనాలు. ఇది నీకు ప్రతిష్ఠత చేస్తుండగా ఇప్పటి నుండి ఇది నీ నామ ఘనత కొరకై వాడబడినట్లు సహాయం చేసి ముందున్న సమయం ఎంతో దీవించమని, మరొక మారు ఇది ఎవరి ప్రేమ ప్రయాసంగా తీసుకురాబడిందో ఆ బిడ్డలకి, సంఘములకు, వారి కుటుంబాలకు కూడా దీవెనల ఆశీర్వాదం తెచ్చేయమని, మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి ఈ మందిరాన్ని ప్రేమించి ఇచ్చిన ఈ పులిపేట టేబుల్ బట్టి మీకు స్తుతిస్తూ ముందున్న సమయం మాకు ఎంతో దీవెనకరంగా చేయమని మరొకసారి ఇది ఇచ్చినందుకై కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా దీని మీద ప్రభా ఈ యొక్క టేబుల్ మీద ఏవైతే వాక్యాలు ధ్యానించబడుతున్నాయో అవి నీ మహిమ కొరకు, నీ రాకడకై సిద్ధపాటు కూడా దయచేసి మహిమ పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో ప్రార్థించి స్తుతించి అడిగిపెట్టుకుంటాం తండ్రి. ఆమేన్. సర్వశక్తి గల దేవుడైన యెహోవా దేవుడి యొక్క సన్నిధానం చేరువచ్చిన ఆయన సన్నిధిలో కొంతసేపు మనం ప్రార్థనలో గడుపుతాం. దానికన్నా ముందుగా కొన్ని లేఖన భాగం చదువుకుంటాం. దేవుడు మనకు సంధించిన కొలది దేవుడు మనతో తన వాక్యం ద్వారా మాట్లాడని కొలది ఆ వాక్యం లోపడుతూ ప్రార్థనలో ప్రవేశిస్తాం. కొన్ని నిమిషాలు దయచేసి బయట ఉన్నటువంటి వారు కూడా, పిల్లలు అటు ఇటు తిరుగుతున్నారు, పిల్లలు కూడా కూర్చోబెట్టండి. సరే రండి. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం. కీర్తనలు 20వ అధ్యాయం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 9 వచనాలు ఉన్నాయి. 9 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. 21వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం అంతా మార్చి చదువుకుంటాం. 21వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుంటాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలం ఆయన నీకు సాయం చేయను గాక, సీయోనులో నుండి ఆయన నిన్ను ఆదుకు, ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకము చేసుకును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక. కోరిక సిద్ధింపజేసి ఆలోచన సఫలపరుచును. యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము.
నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. రక్షణార్థమైన తన పరిశుద్ధ ఆకాశంలో కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడదాము. వారి కుంగి నెరవేర్పడిన మనం లేచి చక్కగా నిలిచాం. యెహోవా రక్షించుము, మేము మొరపెట్టినప్పుడు రాజు మాకు ఉత్తరం ఇచ్చును గాక. 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు అందరూ కలిసి చదువుకుంటాం. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించినాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించున్నాడు. అతని మనోభీష్టం నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల్లో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. ప్రభు సహాయం కొరకు ఆయన వైపు చూద్దాం. మోకరించగలిగారు మోకరించండి. ప్రేమ కలిగిన మా పనులు తండ్రి, పరిశుద్ధ దేవ, కృపగల తండ్రి, దగల దేవ, మీ కృపకై కనికరం కేంద్రంలో ఎల్షద్దాయి ప్రార్థన మందిరం నర్సాపూర్ సంఘంలో దేవా తండ్రి, ఈ విధంగా తండ్రి ప్రభా కూడి వచ్చిన కుమార్ చేసిన సాయం కొరకు 4 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ బిడ్డలందరూ కూడా తండ్రి ప్రార్థన కొరకై నీ సన్నిధికి వచ్చినారు. దేవా తండ్రి సాయపడం కృప చెప్పుము. దేవా తండ్రి ఇంతవరకు పాటల్లో కూడా తండ్రి మీరు చేసిన సాయం కొరకు వందనాలు. దేవా తండ్రి వాక్యం చదువుకున్నాం, నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడు. దేవా తండ్రి ప్రభా మమ్మలను తండ్రి ప్రభా నీ వాక్యం సిద్ధపరచవలసిన గాను నీ వాక్యం లోబడినట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన కొరకు సిద్ధపరచమని వేడుకుంటూ 4 స్తోత్రాలు సుధించుకుంటూ మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట ప్రార్థిస్తున్నాం తండ్రి. కీర్తనకారుడు రాసినటువంటి మాటలు ఇక్కడ ఎంతో ప్రత్యేకమైనవిగా మనం చెప్పుకోవచ్చు. 20వ కీర్తన, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయను గాక, శివుల నుండి నిన్ను ఆదుకొను గాక. చూడండి, ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఈ యొక్క ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తాం. ప్రాముఖ్యమైనది అని ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చూడండి, ఆపత్కాలంలో మనం చేయబోయే ప్రార్థన దేవుడు ఆలకించాలని కోరుకుంటాం. మనం ఏ పరిస్థితిలో ఉన్నప్పుడైనా, కష్టమైనా, ఇబ్బంది అయినా, శోధనైనా, లేక మరి ఏ విధమైన పరిస్థితి అయినా మనం ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు మన ప్రార్థన ఆలకించాలని, మన రక్షణ కొరకు లేక మన సహాయం కొరకు ఆయన దిగి రావాలని మనం కోరుకుంటూ ఉంటాం. ఇక్కడ అదే వ్రాయబడింది, ఆపత్కాలం ముందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక, పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సాయం చేయను గాక, సీయోనులో నుండి నిన్ను ఆదుకొను గాక. ఆయన సీయోనులో నుండి పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయం చేయొచ్చు, నిన్ను ఆదుకుంటే నిన్ను కాపాడి భద్రపరచును గాక, లేక నీకు సాయం చేయను గాక అని కీర్తనకారుడు చెప్పిన మాట ఎంతో ప్రాముఖ్యమైనది. అయితే మన జీవితంలో మన ప్రార్థన కూడా దావీదు యొక్క ప్రార్థన అంగీకరించబడినట్టుగా మన ప్రార్థన కూడా అంగీకరించబడాలంటే మనం ఏం చేయాలి చూద్దాం రండి. ఇక్కడ 3-4 వచనాలు, ఆయన నీ నైవేద్యములన్నింటినీ జ్ఞాపకం చేసుకును గాక, నీ దహన బలులను అంగీకరించును గాక, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును. నీ కోరికను సిద్ధింపచేయట అంటే మనము ఏదైతే కోరుతున్నామో, దేవుని అడుగుతున్నామో, ప్రార్థన చేస్తున్నామో, విజ్ఞాపన చేస్తున్నామో, దేవుని అడుగుతున్నామో అది మనకు నెరవేర్చబడాలని, ఆ కోరిక అంగీకరించబడాలని, మనం చేసే దహన బలులు, మనం అర్పించే నైవేద్యములు అన్నింటినీ కూడా దేవుడు అంగీకరించాలని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. మనం చేసే ప్రార్థన కూడా దేవునికి అంగీకారమైనటువంటి ప్రార్థనగా, దేవుడు మన పక్షంగా ఆలకించే ప్రార్థనగా ఉండాలనేది దేవుని యొక్క కోరిక ఉంటుంది. అయితే నీ కోరిక యావత్తును చూడండి, నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక అంట. కోరిక సిద్ధింపజే అంటే మనం ఏదైతే కోరుతున్నామో ఆ కోరికను, మన ఆలోచనను ఆయన సిద్ధింపజేయాల. చూడండి, మనం కోరుకునే కోరిక, మనం చేసే ప్రార్థన మనం దేవుడు అంగీకరించకపోయినట్లయితే, మన ప్రార్థనలను, మన విజ్ఞాపనలను ఆయన అంగీకరించకపోయినట్లయితే, మనం ఎంత భారంతో ప్రార్థన చేసినా, ఎంత దీర్ఘకాలమైన ప్రార్థన చేసినా, ఎంత ఉపవాసంతో నిలిచి ప్రార్థన చేసినా దానివల్ల ప్రయోజనం ఏమి లేదు. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే చూద్దాం రండి. చూడండి 5-6 వచనాలు, యెహోవా నీ రక్షణ బట్టి మేము జయోత్సాహము చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజమెత్తుచున్నాము, నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును. మన ప్రార్థన యెహోవా సఫలపరచునుగాక అని ఎందుకు అంటున్నాడంటే, మనము ఆయన సఫలపరచునట్లుగా
మన ప్రార్థన ఉండాలని. చూడండి, చాలా మంది ప్రార్థన చేస్తూ ఉంటారు, వారములుగా ప్రార్థన చేస్తారు, నెలలు సంవత్సరాలుగా ప్రార్థన చేస్తారు, కానీ వారి ప్రార్థన అంగీకరించబడలేదు అని చెప్తుంటారు. అంగీకరించబడని, సఫలపరచబడని ప్రార్థన మనం చేయకూడదు. దేవుడు మన నుండి కోరుకునేది ఏంటంటే దేవుడు అంగీకరించే ప్రార్థన, దేవునికి అనుకూలమైన ప్రార్థన చేసేవారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం ఏంటుంది. చూడండి 6-7 వచనాలు. యెహోవా తన అభిషక్తుని రక్షించడం నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమైన తన దక్షిణ హస్త బలము చూపు తన పరిశుద్ధాకాశంలో నుండి అతనికి ఉత్తరమిచ్చాను. ప్రార్థన చేసినప్పుడు ఆయన తన పరిశుద్ధ ఆకాశంలో నుండి, తన పరిశుద్ధ స్థలంలో నుండి, తన సింహాసనం నుండి మన ప్రార్థన అంగీకరించాలని, ఆ ప్రార్థనను స్వీకరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. చూడండి 18వ కీర్తనలో కూడా కీర్తన కూడా ఒక మాట చెప్తాడు. 18వ కీర్తన 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు చెచ్చాను. నేను చేసిన ప్రార్థన ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించినాడు అని కీర్తనాకారుడు చెప్తున్నాడు. నేను చేసిన ప్రార్థన ఆయన చెవులు చొచ్చిందట. చూసారా, అర్థం చేసుకుంటారా? మనం కూడా ఆయన అంగీకరించినట్లుగా, ఆయనకు అంగీకార యోగ్యమైన ప్రార్థన చేసే వరకు ఉండాలి. చూడండి, ఇక్కడ చదివినటువంటి మాట 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 21వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించినాడు, నీ రక్షణ బట్టి అతడు ఎంతో హర్షించినాడు. అతని మనోభీష్టము నీవు సఫలము చేయించున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. చూడండి, జాగ్రత్త గమనించండి. రాజు లేక అతని మనోభీష్టము దేవుడు సఫలపరుస్తున్నాడు. మనోభీష్టం అంటే మన మనసులో మనం కలిగినటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఆయన సఫలపరుస్తున్నాడు. అంతేకాదు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించావు. ఏ ఒక్క సంగతి ఆయన విడిచిపట్ల, అన్నిటినీ కూడా ఆయన అంగీకరిస్తున్నాడు. అన్ని ప్రార్థనలు స్వీకరిస్తున్నాడు, అన్ని ప్రార్థనలు సఫలపరుస్తున్నాడు. అదే నేను వాక్యం చెప్తాను. మనం కూడా అటువంటి ప్రార్థన చేసే వారంగా ఉండాలి. మరి ఎటువంటి ప్రార్థన చేయాలట? దేవునికి అంగీకారయోగ్యమైన ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఆయన చెవులు జొచ్చేదిగా ఉండాలి. ఆయన ఆకాశమందు ఆలకించే ప్రార్థన మనం చేసే వరకు ఉండాలి. దేవుడు అంగీకరించాడా లేదా, దేవుడు నా ప్రార్థన అంగీకరించాడా లేదా, ఆయన నా ప్రార్థన విన్నాడా లేదా, అది కాదు సమస్య. సమస్య ఏమిటంటే మనము ఆయన అంగీకరించేటువంటి ప్రార్థన చేస్తున్నామా లేదా. దేవుడు అంగీకరించడం వేరు, ఆయన అంగీకరించేటువంటి ప్రార్థన చేయటం వేరు. చూడండి, ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకు తెలుసు కదా, అక్కడ ఆదాము కుమారులు ఇద్దరు దేవుడికి బలులు అర్పించారు కదా, అర్పణలు తీసుకొచ్చారు. కయీను ఏం చేశాడు? చెప్పండి, ఏం చేశాడు కయీను? పొలంలోని శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు. హేబేలు వారు తనకున్న మందలో నుంచి ఒక గొర్రెపిల్ల తీసుకొచ్చాడు. రెండిట్లో ఏ అర్పణను ప్రభు అంగీకరించాడు? హేబేలు అర్పణ అంగీకరించాడు. కయీను అర్పణను ఎందుకు అంగీకరించలేదు? ఎందుకు అంగీకరించలే? అతను మంచివి తీసుకురాలేదా? కానీ ఏమని రాయబడిందంటే, అక్కడ రాయబడింది కయీనును అతని అర్పణను ప్రభు అంగీకరించలేదట. హేబేలు అర్పణను ప్రభు అంగీకరించాడట. దాని అర్థం ఏమిటంటే, మనం చేసే ప్రార్థన, మన విజ్ఞాపన ప్రభు అంగీకరించబడాలంటే మొట్టమొదటిగా మనం అంగీకరించబడాలి. మనము ఆయన సన్నిధిలో ఆయనకు అంగీకారయోగ్యమైన వారంగా జీవించాలి. ఆ తర్వాత దేనింట్లో ప్రార్థన చేయాలి. మనము ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే, మనకు నచ్చింది చేసుకున్నట్లయితే, మన నచ్చింది చూస్తూ, నచ్చింది టేస్ట్ చేస్తూ, మన నచ్చిన చోటుకి వెళుతూ, అంతా మన సొంత ఇష్టానుసారంగా చేసుకుంటూ దేవుని ఇంటికి వచ్చి దేవుని బిడ్డల వల్లే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన అంగీకరించబడదు. మొట్టమొదటిగా మన ప్రార్థన అంగీకరించబడాలంటే, చూడండి ఇక్కడ రాయబడాడు కదా, అతని మనోభీష్టము నీవు సఫలము చేయించున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. మన పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన దేవుడు మానక అంగీకరించాలంటే, మన మనోభీష్టము సఫలము చేయబడాలంటే, మన కోరిక సిద్ధింప చేయబడి మన ఆలోచన యావత్తు సఫలపరచబడాలంటే మొట్టమొదటిగా మనము అంగీకరించబడాలి. మొదట మన ప్రార్థన కాదు అంగీకరించబడాల్సింది, మొదట మనం అంగీకరించబడాలి.
హీ హ్యాస్ టు యాక్సెప్ట్ మీ ఫస్ట్. నన్ను ఆయన అంగీకరించాలి. నా జీవితం ఎలా ఉంది, నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నా తలంపులు ఎలా ఉన్నాయి, నా ప్రార్థన ఎలా ఉంది, నా యొక్క ఉద్దేశములు, నా తలంపులు, నా నడవడిక, నా చూపు ఎలా ఉంది, అది ప్రాముఖ్యం. ఫస్ట్ నన్ను నేను సరి చేసుకున్న తర్వాత, నన్ను నేను నా దేవునికి బలియాగముగా అర్పించుకున్న తర్వాత అప్పుడు నేను నా ప్రార్థన విజ్ఞాపనను ఆయనకు సమర్పించాలి. మొదట నేను ప్రార్థన చేసేసి ఆ తర్వాత బయటికి వెళ్ళి నా ఇష్టానుసారంగా జీవిస్తానంటే మన ప్రార్థన అంగీకరించబడదు. అందుకొరకే అక్కడ చూడండి, 21వ అధ్యాయం 2వ వచనం. అతని మనోభీష్టము నీవు సఫలము చేస్తున్నావు, అతని మనోభీష్టం నీవు సఫలము చేస్తున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించినావు. మనోభీష్టము సఫలము చేయబడుట, మన కోరిక సిద్ధింప చేయబడుట, మన ఆలోచన యావత్తును సఫలపరచబడుట ఎంతో ప్రాముఖ్యం. మన కోరిక సిద్ధింప చేయబడాలంటే, మన ఆలోచన యావత్తు సఫలపరచబడాలంటే, లేక మన మనోభీష్టము నెరవేర్చబడాలన్నా సఫలపరచబడాలన్నా మొట్టమొదటిగా మనము అంగీకరించబడాలి. మనము ఆయన సన్నిధిలో మనలను మనము సమర్పించుకున్నట ద్వారా, మనలను మనము ఆయనకు నైవేద్యముగా అప్పగించుకోవడం ద్వారా, సజీవ యాగముగా ఆయనకు సమర్పించుకోవడం ద్వారా అప్పుడు మాత్రమే అంగీకరించబడతాం, అప్పుడు మాత్రమే మనం స్వీకరించబడతాం. లేక మన మనోభీష్టము వేరుగా ఉండి దేవుని ఇంటికి వచ్చి ప్రార్థన చేసి హల్లెలూయా స్తోత్రం అని చెప్తే, ఆమెను అని చెప్తే మన ప్రార్థన అంగీకరించబడదు. ప్రియమైన సహోదరుడా సహోదరి, మొదట మనము అంగీకరించబడాలి. కయీను కూడా శ్రేష్టమైనవి తీసుకొచ్చి అనుకున్నాడు కదా, తన పంటలోని అన్నింటినీ శ్రేష్టమైన వాటిని, మంచి వాటిని తీసుకొచ్చాను అనుకుంటున్నాడు. మంచి ధాన్యం, మంచి గోధుమలు, మంచి ద్రాక్ష పండ్లు, లేక మంచి జీడి పండ్లు, ఇలాంటివన్నీ తీసుకొచ్చాను అనుకున్నాడు. కానీ ప్రియమైన సహోదరుడా సహోదరి, తండ్రి అయిన దేవుడు తన అర్పణను అంగీకరించలేదు. ఎందుకంటే తన జీవితము దేవునికి అంగీకారయోగ్యంగా లేకపోవచ్చు, తన జీవితము దేవునికి యోగ్యమైనదిగా లేక దేవునికి ఇష్టమైన జీవితంగా లేదు. కాబట్టి తన అర్పణను అంగీకరించబడాల, తన ప్రార్థన అంగీకరించబడాల, తన బలియాగము లేక తన స్వేచ్ఛార్పణ, తన నైవేద్యం ఏది అంగీకరించబడలేదు. కానీ హేబేలు అంగీకరించబడ్డాడు, తద్వారా తన అర్పణ కూడా అంగీకరించబడ్డాడు కదా. మన మనోభీష్టము నెరవేర్చబడాలంటే, మన మనోభీష్టము సఫలము చేయబడాలంటే మొట్టమొదటిగా మనము మన ప్రార్థన కన్నా ముందుగా మనలను మనము ఆయనకు సమర్పించుకున్నాం కదా. ఇక్కడికి వచ్చి మనం ప్రార్థన చేసి, ప్రభువా నేను లోకం గురించి, లోకంలో ఉన్నట్టు పాప గురించి, లోకస్తుల గురించి, అన్యుల గురించి, లేక ఇటువంటి కఠినమైన పరిస్థితులన్నిటి గురించి ప్రార్థన చేస్తానని చెప్పి దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన అంగీకరించబడదు. మన ప్రార్థన అంగీకరించబడాలంటే, మన మనోభీష్టము సఫలము చేయబడాలంటే ప్రియమైన సహోదరుడా సహోదరి, మొట్టమొదటిగా మనలను మనము ఆయనకు సమర్పించుకున్నాం. మన జీవితము ఆయనకి అంగీకారంగా ఉన్నప్పుడు మాత్రమే, మన తలంపులు, మన ఆలోచనలు, మన క్రియలు మనకు అంగీకారయోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మన ప్రార్థన అంగీకరించబడుతుంది. చూడండి, మనోభీష్టము ఇక్కడ చూడండి 2వ వచనం. అతని మనోభీష్టము నీవు సఫలపరచుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించున్నావు. అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన అంగీకరించబడుతుందట. అతని మనోభీష్టము సఫలము చేయబడుతుంది. మనోభీష్టము సఫలము చేయబడుట అంటే మనము మన దేవుని యొక్క ఆలోచనలను ఎరిగి ఉండి, మన దేవుని యొక్క చిత్తమును ఎరిగి ఉండి చేసే ప్రార్థన. మన దేవుని చిత్తాన్ని ఎరగకుండా, మన దేవుని యొక్క ఆలోచనలు ఎరగకుండా, మన దేవునికి మాకు కావలసింది ఏమిటో తెలుసుకోకుండా మన సొంత ఇష్టానుసారంగా చేసిన ప్రార్థన దేవుని సన్నిధికి చేరదు. దేవుడు అంగీకరించాడు, దాన్ని స్వీకరించాడు. ఒక చోట అంటాడు చూడు, మోసే విషయంలో మనం తెలుసు కదా, మోసే ఒక ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? ఆ మంచి దేశంలోనికి, ఆ మంచి నేలలోనికి, నీవు వాగ్దానం చేసినటువంటి వాగ్దాన దేశంలో నేను కూడా ప్రవేశించినట్లుగా నాకు అనుగ్రహించు, నేను ఆ దేశంలో వెళ్ళాలనుకుంటున్నాను అని ప్రార్థన చేస్తే దేవుడు అంటే తెలుసా, ఇక చాలు, దాని గురించి నువ్వు నాతో మాట్లాడద్దు, నేను యాక్సెప్ట్ చేయను, నేను అంగీకరించను, నేను ఒప్పుకోను, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు అంట కదా. అర్థం చేసుకుంటాను. మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మొట్టమొదటిగా ప్రార్థన చేసేదానికి ముందుగా మనలో దేవునికి అంగీకారము కానివి ఏదైనా ఉన్నట్లయితే అది తీసివేయబడాలి.
దేవునికి అంగీకారం కానిది, దేవునికి ఇష్టం లేనిది, దేవునికి నచ్చనిది ఏదైనా మనలో ఉండి మనం ప్రార్థన చేసినట్లయితే, దేవునికి నచ్చనిది మనలో ఉండుట చేత మన ప్రార్థన అంగీకరించబడదు. మన ప్రార్థన అంగీకరించబడాలంటే, మన విజ్ఞాపనలు దేవుని సన్నిధిలో చేరాలంటే మొట్టమొదటిగా మనల్ని మనం సరి చేసుకున్నాం, మనం సరిదిద్దుకున్నాం, మనలను మనమే ఆయనకు సజీవ యాగముగా సమర్పించుకురాలి. అప్పుడు మనం చేసే ప్రార్థన అంగీకరించబడుతుంది. అప్పుడు మనం చేసే విజ్ఞాపన ఆయన సన్నిధి చేరుతుంది. అప్పుడు మన మనోభీష్టం ఆయన సఫలపరుస్తాడు. అప్పుడు మనం చేసినటువంటి ప్రతి ప్రార్థన మానక ఆయన అంగీకరిస్తాడు. రావడం ఇక్కడ కొంతమంది వ్యక్తులు ఉన్నారు, దేవుని వాక్యంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు. 10-15 నిమిషాల పాటు చూస్తాం. ఆ వ్యక్తులు వారికి దేవుడిచ్చినటువంటి ఆ అధికారము, దేవుడిచ్చినటువంటి ఆ ఆధిక్యతను ఏ విధంగా దుర్వినియోగపరుచుకోవడం ద్వారా దేవుని సన్నిధిలో వారు అంగీకరించబడలేదో చూస్తాం. దేవుడి సన్నిధిలో వారు చేసినటువంటి ప్రార్థనలు అంగీకరించబడాల కదా. అది పెదవుల నుంచి వచ్చిన ప్రార్థనగా మాత్రమే ఉండిపోయింది. అది హృదయంలో నుంచి వచ్చిన ప్రార్థన లేదు కాబట్టి వారు అంగీకరించబడలేదు కదా. మనము చేసే ప్రార్థన ద్వారా ఆ వచ్చే రిజల్ట్ ఎలా ఉండాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. మోషే చేసిన ప్రార్థన ద్వారా సముద్రమును 2 పాయలుగా చేశాడు దేవుడు. ఏలియా చేసిన ప్రార్థన ద్వారా 3.5 సంవత్సరాల పాటు వర్షం రాకుండా చేశాడు కదా. ఏలియా చేసిన ప్రార్థన ద్వారా ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చేలా చేశాడు. అటువంటి గొప్ప ప్రార్థన. యెహోషువ చేసిన ప్రార్థన ద్వారా ఆకాశంలో సూర్యుడు గిల్బియల్లో నిలువమని చెప్తే సూర్యుడు ఒకనాడల్లా అస్తమింపుటకు త్వరపడలేదు అని రాయబడింది. సూర్యుడట అస్తమించుటకు త్వరపడలేదట ఒకనాడల్లా, ఒక రోజంతా కూడా. ఎందుకు? యెహోషువ చేసినటువంటి ప్రార్థన. యెహోషువ చేసినటువంటి ప్రార్థనను బట్టి ప్రియమైన సహోదరి, సూర్యుడు అస్తమించుట ఆగిపోయింది, చంద్రుడు ఉదయించుట ఆగిపోయింది. అటువంటి ప్రార్థన చేసేవారిగా ఉండాలని మన యొక్క దేవుడి కోరిక. అటువంటి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన అంగీకరించబడుతుంది. అటువంటి ప్రార్థన దేవుడు స్వీకరిస్తాడు. అటువంటి ప్రార్థన మాత్రమే ఆయన నా నుండి కోరుకుంటున్నాడు. ప్రియమైన సోదరి, వర్షము కురుచుటకు గాను ఏలియా చేసినటువంటి ప్రార్థన వంటి ప్రార్థన, సముద్రము 2గా విడిపోవుటకు గాను మోషే చేసినటువంటి ప్రార్థన కదా. అటువంటి ప్రార్థన నేను చేసేవారుగా, అటువంటి మనోభీష్టము కలిగిన వారుగా ఉండాలనేది దేవుని యొక్క వాక్యం. మన మనోభీష్టము దేవునికి అంగీకార యోగ్యమైనదిగా లేకపోయినట్లయితే మన కోరిక సిద్ధింపజేయబడదు, మన యొక్క ఆలోచనలు యావత్తు సఫలం చేయబడవు. ఎందుకంటే మన మనోభీష్టము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉంది. మన మనోభీష్టము దేవుని ఆలోచనలకు వ్యతిరేకంగా ఉండడం చేత మన ప్రార్థనలు అంగీకరించబడడం లేదు. నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉండినాడు. ఆ నెబుకద్నెజరు యాక్చువల్లీ ఆ అధికారము దేవుడే ఆ నెబుకద్నెజరుకి అనుగ్రహిస్తూ వచ్చాడు కదా. కానీ అధికారం ఇవ్వబడిన తర్వాత నెబుకద్నెజరు ఏం చేశాడు తెలుసా? అతడు అక్కడ వ్రాయబడింది, అతడు ఎవరిని చంపగోరనో వారిని చెప్పెను. ఎవరిను చూడండి, ఆ మాట చదువుతామా? దానియేలు గ్రంథం 5వ అధ్యాయం, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 18-19 వచనాలు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 18-19 వచనాలు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 18-19 వచనాలు చదువుతాను చూడండి. రాజా చిత్తగించుము, మహోన్నతులకు దేవుడు మహర్దశను, రాజ్యమును, ప్రభావమును, ఘనతను నీ తండ్రి నెబుకద్నెజరుకు ఇచ్చెను. దేవుడు అతనికి ఇట్టి మహర్దశ ఇచ్చినందున తానెవరిని చంపగోరనో వారిని చంపెను, ఎవరిని రక్షింపగోరనో వారిని రక్షించను, ఎవరిని హెచ్చింపగోరనో వారిని హెచ్చించను, ఎవరిని పడవేయగోరనో వారిని పడవేశను. చూసారా? అర్థం చేసుకుంటున్నారా? మహోన్నతుడికి దేవుడు నెబుకద్నెజరుకు మహర్దశ ఇచ్చాడు. అతడు ఆ దేశమంతటిలో లేక అనేక దేశాలని జయిస్తూ వచ్చాడు. అటువంటి గొప్ప మహర్దశ పొందినటువంటి ఈ నెబుకద్నెజరు దేవుని ద్వారా తనకి ఇటువంటి గొప్ప భాగ్యం ఇవ్వబడిందని గ్రహించకుండా అతను ఏం చేస్తున్నాడు తెలుసా? ఎవరిని చంపగోరినో వారిని చంపుతున్నాడు, ఎవరిని రక్షించగోరినో వారిని రక్షించుకో అంటే తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం చూస్తాం తర్వాత
రాజ్యం అతని నుంచి తీసివేయబడింది. అతనికి పశువుల మనసు ఇవ్వబడిందట. పశువులలో జీవిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియమైన సోదరి, మన ప్రార్థన అంగీకరించబడాలంటే మనము మన మనోభీష్టము ఏ విధంగా ఉందో అది గ్రహించాలి. మన మనోభీష్టము దేవుని మనోభీష్టముకు అనుకూలంగా ఉందా, లేక మన సొంత ఆలోచన అనుసరించి ఉందా, అది ప్రాముఖ్యం. బెల్షస్సరు అని ఒక రాజు కూడా ఉన్నాడు. అతడు ఈ నెబుకద్నెజరు కుమారుడు. అతడు కూడా అంతే, ఎంతో క్రూరమైన వాడుగా, ఎంతో చూడండి 5వ అధ్యాయం, దానియేలు 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రాజుకు బెల్షస్సరు తన అధిపతులలో 1000 మందికి గొప్ప విందు చేయించి ఆ 1000 మందితో కలుసుకుని ద్రాక్షారసము త్రాగుచుండెను. బెల్షస్సరు ద్రాక్షారసము త్రాగుచుండగా తానును తన అధిపతులను తన రాణులను తన ఉపపత్నులను వాటిలో ద్రాక్షారసం పోసి త్రాగునట్లు తన తండ్రియకు నెబుకద్నెజరు యెరూషలేములోని ఆలయం నుండి తెచ్చిన వెండి బంగారు పాత్రలను తెమ్మని ఆజ్ఞించారు. అందుకు వారు యెరూషలేములోని దేవుని నివాసముకు ఆలయంలో నుండి తీసుకున్న సువర్ణోపకరణములను తెచ్చించగా రాజును అతని అధిపతులను అతని రాణులను అతని ఉపపత్నులను వాటిలో ద్రాక్షరసము పోసి త్రాగిరి. చూసారా, అర్థం చేసుకుంటారా? ఆ రాజైన బెల్షస్సరు మనోభీష్టం ఎట్లా ఉంది తెలుసా? దేవుని మందిరంలో ఉంచవలసినటువంటి ఆ సువర్ణోపకరణములన్నింటినీ తీసుకుని వచ్చి వారు విందు చేసుకున్నటకు ద్రాక్షారసము త్రాగుటకు పాత్రలుగా వాడుకుంటొచ్చారు కదా. ఆ బెల్షస్సరు మనోభీష్టం ఎంత దారుణంగా ఉందంటే, దేవుని ఆలయంలో ఉన్నటువంటి సువర్ణ పాత్రలు, అటువంటి పరిశుద్ధమైనటువంటి పాత్రలు, దేవుని ఇంటిలో దేవుని రాజ్య వ్యాప్తి కొరకు, దేవుని నామ ఘనత కొరకు వాడబడినటువంటి పాత్రలను తను విందు చేసుకున్నట్టు కొరకు, ద్రాక్షరసము త్రాగుట కొరకు ఉపయోగించాడు. కాబట్టి అతని మనోభీష్టం కొట్టివేయబడింది. దేవుడు బెల్షస్సరును కూడా ఎంతగానో అతను శిక్షించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, దర్యావేషు అని ఇంకొక రాజు ఉన్నాడు. ఎందుకు చెప్తున్నానంటే, వీళ్ళందరూ కూడా రాజ్యము దేవుని ద్వారా వారికి అనుగ్రహించబడింది. దేవుడు అనుమతించాడు కాబట్టి వారికి రాజ్యం అనుగ్రహించబడింది. దర్యావేషు కూడా చూడండి, దర్యావేషు 6వ అధ్యాయం 14వ వచనంలో అతడు ఏం చేశాడు? కొంచెం మంచివాడిగా ప్రవర్తించాడు. దేవుని దాసులను, దేవుని యొక్క ప్రజలను అక్కడ చూడండి 6వ అధ్యాయం 14వ వచనం. రాజు ఈ మాట విని వ్యాకులు పడి దానియేలును రక్షించవలనని తన మనస్సు దృఢం చేసుకుని సూర్యుడు అస్తమించట వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాడు. ఇక్కడ దానియేలు ఏం చేశారంట? దానియేలు ఏం చేశారు? అక్కడ సింహములో గుహలో పడేశారు. ఎందుకు? రాజైన ఈ యొక్క దర్యావేషును పూజించాలి అని చెప్పి ఒక గొప్ప శాసనం వచ్చి ఉంటుండగా అతడు దేవుని మాటకి కానీ ఈ రాజు మాటకు అంగీకరించలేదు. కాబట్టి అతను తీసుకెళ్లి సింహం గుహలో వేసేశారు. మనందరికి తెలుసు. అయితే ఈ రాజు కొంచెం మంచి మనసు కలిగి, ఇతడు దేవుని కుమారుడు, ఇతని చంపకూడదు అని చెప్పి అతని కాపాడగోరెను అని వ్రాయబడింది. చూడండి 14వ వచనం చివరి భాగం. సూర్యుడు అస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నము చేశాను కదా. ఇతడు ఏం చేశాడంట? ప్రయత్నము చేశాడంట. దేని కొరకు? దానియేలు రక్షించడం కొరకు, లేక ఒక మంచి పని చేయటం కొరకు అతను ప్రయత్నం మాత్రమే చేశాడు. అతని ప్రయత్నము కొనసాగలే, అతని ప్రయత్నం సక్సెస్ కాలే కదా. కొన్నిసార్లు మనం కూడా మన మనోభీష్టం ఎలా ఉంటుందంటే, మంచి పనులు చేయాలి, చక్కగా ఉదయం లేచి ప్రార్థనలు చేయాలి, ఉదయం లేచి వాక్యం చదువుకోవాలి, దేవుని ఇంటికి వెళ్ళాలి, సంఘ ప్రార్థనకు వెళ్ళాలి, సువార్తకు వెళ్ళాలి, ఆరాధనకు వెళ్ళాలి, దేవుని ఇంటికి సమయానికి వెళ్ళిపోవాలి అనే మంచి మనస్సు, మంచి ఆలోచన కలిగి ఉంటాం. కానీ ప్రయత్నము చేసినప్పుడు మాత్రము మన ప్రయత్నము సఫలం కాదు. సమయానికి దేవుని ఇంటికి వెళ్ళాలనుకుంటాం కానీ, ప్రయత్నం చేస్తాం కానీ కొన్ని కారణాల చేత సమయానికి వెళ్ళలేం. ప్రార్థన చేయాలనుకుంటాం కానీ, ప్రయత్నం చేస్తాం కానీ కొన్ని కారణాల చేత మన ప్రయత్నం సఫలం కాదు కదా. అలాగా కదా, మన మనోభీష్టము ఏ విధంగా ఉంది? ప్రయత్నము వరకు మాత్రమే ఉందా, లేక ప్రయోజనకరంగా ఉందా? ఇంకొక వ్యక్తి ఉన్నాడు, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి. ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండేట కొరకు, మొట్టమొదటి రాజుగా ఉండేట కొరకు ఏర్పరచబడినటువంటి ఆ సౌలును కూడా సమూయేలు చక్కగా అభిషేకించాడు.
సౌలు దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా? నేను కోరుకున్నవాడు ఇతడే అంటాడు. నేను కోరుకున్నవాడు ఇతడే, ఇతడే నా ప్రజల మీద రాజుగా ఉండాలి, ఇతడే నా ప్రజలను నడిపించేవారుగా ఉండాలి, ఇతడే నా సంఘమును కాపుగాయాలి, ఇతడే నా ప్రార్థనలు జరిగించాలి, నా పరిచర్య జరిగించాలని దేవుడు ఎవరినైతే ఏర్పరచుకున్నాడో ఆ వ్యక్తి, ఆ సౌలు చూడండి, ఆ వ్యక్తి ఆ సౌలు చూడండి, అతని గురించి దేవుడిని ఒక మాట చెప్తాడు. ఆ మాట చదువుతాం రండి. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనం. మొదటి సమూయేలు 10వ అధ్యాయం 7వ వచనం. దేవుడు నీకు తోడుగా ఉండును కనుక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దానిని చేయు. చూసారా, సౌలు అభిషేకించబడ్డాడు, దేవుని ప్రజల మీద, ఇశ్రాయేలు దేశం మీద రాజుగా ఉండేట కొరకు ఏర్పరచబడ్డాడు. ఆ ముందు అధ్యాయాలు చదువుతున్నట్లయితే దేవుని ఆత్మ అతని మీదకి వచ్చిందట. దేవుని ఆత్మ అతని మీద వచ్చిన ద్వారా అతను ప్రవచించడం కూడా మొదలుపెట్టాడు. ప్రవచించాడు, వాక్యాన్ని ప్రకటిస్తొచ్చాడు, లేక దేవుని మాటలు ప్రకటిస్తొచ్చాడు. అటువంటి సౌలు దేవుని ఆత్మ పొందిన తర్వాత చూడండి, నీకు మంచిదని తోచిన దానిని చూడండి అన్నమాట. 7వ వచనం. దేవుడు నీకు తోడుగా ఉండును గనక ఈ సూచనలు నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచిన దాన్ని చెయ్యి. నీ మనోభీష్టం ఎట్లా ఉందో దాన్ని ప్రకారంగా చెయ్యి, నీకు మంచిదని తోచిన దాన్ని చెయ్యి అని సమూయేలు సౌలుకి చెప్పాడు. ఎందుకంటే ఈ సూచనలు నెరవేర్చబడ్డాయి. దేవుని ఆత్మ అతని మీదకి వచ్చింది. దేవుడు ఆత్మ అతని మీద నిలిచిన తర్వాత ఆ రోజు నుండి అతడు దేవుని యొక్క కార్యములు జరిగించవలసిన వాడు, దేవుని ప్రజలకు న్యాయం తీర్చవలసిన వాడు, దేవుని ప్రజల మీద రాజుగా ఉండవలసినటువంటి వ్యక్తి. అతనికి మంచిదని తోచిన దాన్ని చేయమని దేవుని దాసుల ద్వారా చెప్పబడినటువంటి ఆ వ్యక్తి మంచిదని తోచింది ఏంటి తెలుసా? ఏం తెలుసా? సమూయేలుకు దేవుడు ఆజ్ఞాపించాడు. సమూయేలు, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వచ్చినప్పుడు ఈ అమోనీయులు ఎంతగా దేవుని ప్రజలను హింసించారో, ఎంతగా దేవుని ప్రజలను తృణీకరించారో నాకు తెలుసు. కాబట్టి వారందరినీ నేను నశింపజేసామని చెప్పి ఒక పని చెప్పి పంపిస్తే సౌలు ఏం చేస్తాడు తెలుసా? అందరినీ చంపేసి శ్రేష్టమైన వాటిని, గొర్రెలను, మేకలను, ఎద్దులను, లేక ఇంకా మరింత శ్రేష్టమైన వాటిని కడగా ఉంచుకుని తెచ్చుకుంటాడు. దేవునికి అంగీకారం కాని పని. దేవుడు ఏ పని చెప్పాడు? సౌలు అది చేయొద్దు, సౌలు వారి విషయంలో నేను న్యాయం చేయాలనుకుంటాను కాబట్టి నువ్వు వెళ్ళి వారందరినీ సంహరించమని చెప్తే అతడు మంచి వాటిని, శ్రేష్టమైన వాటిని, కోడి దూడలను, కొవ్వు పట్టినటువంటి దూడలను, గొర్రెలను అన్నింటినీ పక్కన పెట్టుకుని ఇంటికి తెచ్చుకున్నాడు. ఆ తర్వాత దేవుని దాసులైనటువంటి సౌలు చేయవలసినటువంటి బలి అర్పణను తానే చేసి తెచ్చాడు. ఎందుకు? ఫిలిస్తీన్ల మీద పడతారేమో, యుద్ధం చేస్తారేమో అని భయపడి నా అంతటా నేను సాహసించి ఈ పని చేశానంటాడు. చూసారా, సూచనలు నెరవేర్చబడినప్పుడు దేవుని యొక్క ఆత్మ మన మీదకి వచ్చాము. మనం చేయవలసిన పని ఏమిటి? దేవుడు ఏదైతే మనతో చెప్పాడో కదా, అక్కడ వాయబడిన మాట సౌలు గురించి, నీకు మంచిదని తోచిన దాన్ని చేయమని చెప్పినాడు. కానీ అతను చేసింది ఏంటి? ఏదైతే మంచిది కాదో అది చేస్తొచ్చాడు. ఏది తన సొంతం, తనకు నచ్చినటువంటి పనులన్నీ చేస్తొచ్చాడు. శ్రేష్టమైన వాటిని, బలిష్ఠులైనటువంటి వాటిని, గొర్రెలను, కోడిలను, దూడలను అన్నింటినీ ప్రత్యేకపరుచుకున్నాడు, తన కోసం తెచ్చుకున్నాడు. ఆయన అంటాడు, నీకు బలర్పించిన కొరకు తెచ్చారంటాడు. దేవునికి బలర్పించడం దేవుడు చెప్పాడా? ఆ పని చేయమని చెప్పాడా? చెప్పలే కదా. నీ మనోభీష్టము ఏ విధంగా ఉంది దేవుని పక్షంగా, అది ప్రాముఖ్యం. ప్రియమైన సోదరుడా, దేవుడు నిన్ను ఏం కోరుతున్నాడు? నీ నుండి నువ్వు ఎలా ఉండాలని కోరుతున్నాడు? మన నుండి మన ప్రార్థన ఎలా ఉండాలని కోరుతున్నాడు? మన జీవితం ఎలా ఉండాలని కోరుతున్నాడు? మనం ఏం చేస్తున్నాం? మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నామేమో, మనకు నచ్చింది చేస్తున్నామేమో, మనకు నచ్చినట్టుగా జీవిస్తూ, మనకు నచ్చిన చోటుకి వెళుతూ, మనం నచ్చినట్టుగా మాట్లాడుతూ, నా సొంత ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని యొక్క కుమారుడుగా, దేవుని యొక్క విశ్వాసిగా పిలువబడుతున్నాం. ప్రియమైన సోదరా, సోదరి, జాగ్రత్త. నీ మనోభీష్టం నెరవేర్చబడాలంటే మనం దేవుని హృదయానుసారుడుగా, దేవుని చిత్తాన్ని నెరవేర్చువారుగా ఉండాలి. అప్పుడు మాత్రమే మన ప్రార్థన అంగీకరించబడుతుంది. అప్పుడు మాత్రమే
మన యొక్క విజ్ఞాపనలు దేవుని సన్నిధి చేరతాయి. అప్పుడు మాత్రమే మన పెదవుల నుండి వచ్చిన ప్రార్థన మానక అంగీకరించబడుతుంది. ప్రియమైన సోదరుడా సోదరి, దేవుడు సౌలు కూడా తన సొంత ఇష్టానుసారంగా నడుచుకుంటూ చూచి దేవుడు ఎంతో బాధపడు, హృదయమందు దుఃఖిస్తొచ్చాడు. అయ్యో, నా ప్రజల మీద రాజుగా ఉండాలని నేను ఏర్పరచుకున్నటువంటి ఈ వ్యక్తి చూడు, తన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు కదా. నేను ఏదైతే వద్దని చెప్పాను అది చేస్తున్నాడు కదా. అందరినీ సంహరించమని చెప్తే శ్రేష్టమైన వాటిని తీసి పక్కన పెట్టుకుంటున్నాడు. తన సొంతానికి, తన స్వార్థానికి దేవుని యొక్క పనిని, దేవుని యొక్క ప్రజలను వాడుకుంటున్నాడు. అయ్యో, ఇతను నాకొద్దు. సౌలును నేను ఏర్పరచుకున్నాను సరే, సౌలును నేను పిలుచుకున్నాను సరే, నా ప్రజల మీద రాజుగా ఉండుట కొరకు నేను ప్రత్యేకించుకున్నాను సరే, కానీ ఇతడు నాకు అంగీకారంగా లేడు. ఇతడు నా పనులు జరిగించడంలే, తన సొంత ఇష్టానుసారంగా చేస్తున్నాడు, కాబట్టి నాకు ఇతనొద్దు అని చెప్పి అప్పుడు దేవుడు ఏమంటారు సార్, నా చిత్తానుసారమైన మనస్సు కలిగిన ఒకరిని నేను కనుగొన్నాను అంటాడు. చూడండి, ఎవరు కనుగొన్నాడు? దావీదును కనుగొన్నాడు. చూడండి, ఆ మాట చదువుతామా? దావీదును కనుగొన్నాడు. మొదటి సమూయేలు 13వ అధ్యాయం చూడండి. తీసిన వారు ఎవరు చదవండి. మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 14 వచనం. మొదటి సమూయేలు 13వ అధ్యాయం 14 వచనం తీసిన వారు. తన చిత్తానుసారమైన మనసు కలిగిన ఒకరిని కనుగొన్నానా? నీకు ఆజ్ఞాపించిన దానిని నీవు గైకొనకపోతే కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించును. చూసారా, అర్థం చేసుకుంటారా? నేను నీకు ఒక సంగతి ఆజ్ఞాపించాను, నేను నీకు ఒక బాధ్యత ఇచ్చాను. ఈ యొక్క బాధ్యతను అనుసరించి నువ్వు నడుచుకోవాల్సి ఉండగా నీవు నా ఆజ్ఞను నేను ఆజ్ఞాపించదాన్ని గైకొనలేదు, నేను కోరుకునే దాన్ని నెరవేర్చలేదు, నా సొంత ఇష్టానుసారుడుగా, నా హృదయానుసారుడుగా ఉంటావని, నా పనులు జరిగిస్తావని, నా ప్రజల మీద అధిపతిగా ఉంటావని నేను నిన్ను కోరుకుంటే, నీవు నీ సొంత ఇష్టానుసారంగా, నీ సొంత ఆలోచన అనుసరించి నడుచుకోవడం చేత నేను నిన్ను తృణీకరించాను. నేను నిన్ను తృణీకరించి చూడండి 14 వచనం. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని నువ్వు గైకొనకపోతే కనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతిగా నియమించాడు. నీవు ఎందుకు నా మాటకు లోబడలేదు? నీ మనోభీష్టము నాకు వ్యతిరేకంగా ఎందుకుంది? నేను నిన్ను కోరుకున్నాను, నేను నిన్ను ఆశించినాను, నా పనులు జరిగిస్తావని, నా కొరకు బాధ్యత కలిగి ఉంటావని నేను కోరుకుంటే నీవు నా హృదయానుసారుడిగా జీవించలేదు సరి కదా. నీ సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నావు. అందుకొరకే నేను నా చిత్తానుసారమైన మనసు గల ఒకటి కనుగొన్నానంట. కాబట్టి ప్రియమైన సోదరి, మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు తెలుసా? తన చిత్తానుసారమైన మనసు కలిగిన వారుగా ఉండాలి, తన చిత్తాన్ని గ్రహించే వారుగా ఉండాలి, తన హృదయానుసారుడిగా జీవించాలి, తన కార్యములు జరిగించేవారుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం చూడండి, అక్కడ ఒక మాట చదువుతాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షై కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు. మనం ఏం చేయాలని దేవుడు కోరుకుంటాడు తెలుసా? నా ఇష్టానుసారుడైన మనుషుడు, దేవుని యొక్క ఇష్టానుసారుడైన మనుషుడిగా మనం ఉండాలనేది దేవుని యొక్క కోరిక. ఆయన ఉద్దేశములని నెరవేర్చేవారుగా ఉండాలనేది ఆయన యొక్క కోరిక. అర్థం చేసుకుంటున్నారా? ఇది నా ప్రభు సన్నిధిలో ప్రార్థించటకు చేరువచ్చిన మన మనోభీష్టం ఎలా ఉంది, మన ఉద్దేశములు ఎలా ఉన్నాయి, మన కోరిక ఎలా ఉంది? నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచనలు యావత్తు సఫలపరుస్తానని దేవుడిచ్చిన వాగ్దానం మనం ఎత్తుపట్టుకుంటూ మన సొంత ఇష్టాన్ని నెరవేర్చుకున్న కొరకు ప్రార్థన చేయకూడదు. మనం ఏం చేయాలా? దేవుని యొక్క ఉద్దేశంలో నెరవేర్చేవారట. 22వ వచనం చూడండి. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి మనము దేవుని ఉద్దేశంలో నెరవేర్చేవారుగా, దేవుని కార్యములు జరిగించేవారుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకొరకే దేవుడు మనల్ని ఏర్పరుచుకున్నాడు. కాబట్టి ఏం చేయాలా? మనం
చివరిగా ఒక మాట చదువుకుని ప్రార్థన వెళ్దాం రండి. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. ఏ విధంగా మనం ఉండాలి, ఏ విధంగా ప్రార్థన చేయాలి, మన మనోభీష్టం ఎలా ఉండాలి, మన కోరిక సిద్ధింప చేయబడాలంటే, మన ఆలోచనలు యావత్తు సఫలపరచబడాలంటే దావీదు ప్రార్థన వల్లే మన ప్రార్థన కూడా దేవుని యొక్క సన్నిధికి చేరి ఆయన చెవులు చొచ్చాలంటే, మనము కూడా మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలంటే చూడండి 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. అందరూ కలిసి చదువుకుంటామనండి. అందరూ కలిసి చదువుతాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 15, 16, 17 వచనాలు. ప్రభువా మా దేవా, నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తుల నుండి రప్పించడం వలన ఇప్పటి వరకు నీ నామమునకు ఘనత తెచ్చుకోండి. మేమైతే పాపము చేసి చెడు నడతలు నడిచిన వారం. ప్రభువా, మా పాపములను బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము. ఆ పర్వతము మీదికి వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపన చేసుకొంచున్నాం. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థనలను విజ్ఞాపన ఆలకించి ప్రభువు చిత్తానుసారముగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలము మీదికి నీ ముఖ ప్రకాశము రాని. చూసారా, అర్థం చేసుకుంటారా? మన ప్రార్థన ఎలా ఉండాలంటే, మేము నీ సన్నిధిలో తప్పిపోయిన వారము, నీవు కోరుకునే స్థితిలో ఉండలేదు, మేము మా సొంత ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మేము నీకు వ్యతిరేకంగా నడుచుకున్నాం. చూడండి 15 వచనం చివరి భాగం. మేమైతే పాపం చేసి చెడు నడతలు నడిచిన వారము. ప్రభువా, మా పాపమును బట్టి మా పితరుల దోషమును బట్టి యెరూషలేము నీ జనుల చుట్టూనున్న సకల ప్రజల ఎదుట నిందాస్పదమైనది. యెరూషలేము నిందాస్పదమైపోయింది. యెరూషలేము పట్టబడింది. అనేకులు యెరూషలేముకు వ్యతిరేకంగా మాట్లాడుతూ వచ్చినారు. అనేకులు యెరూషలేము పట్టణమును దూషిస్తూ వచ్చినారు. ఓ యెరూషలేమా, ఎంత ఘనమైన దానివి, ఎంత పరిచర్య నీలో జరిగేది, ఎంత ప్రభావం నీలో ఉండేది, ఎంతమంది ప్రవక్తలు నీలో ఉండేవారు, ఎంత సువార్త జరిగింది, ఎంత ప్రార్థన జరిగింది. కానీ ఇప్పుడు చూడు, యెరూషలేమా నువ్వు పడిపోయినా. యెరూషలేము గోడలు పడద్రోయబడ్డాయి. యెరూషలేము ప్రజలలో నిందాస్పదమైపోతూ వచ్చింది. దేవుని కార్యములు జరగవలసినటువంటి యెరూషలేము పట్టణంలో దేవుని కార్యములు జరగలే. దేవుని ప్రార్థనలు జరగవలసినటువంటి యెరూషలేము దేవాలయంలో దేవుని కార్యములు జరగడం లేదు. దేవునికి బలులు అర్పించవలసినటువంటి యెరూషలేములో దేవునికి బలులు అర్పించబడం. పాడుపడిపోయిన కోటల వలె ప్రాకారములు కూల్చబడ్డాయి, కిటికీలు కూల్చబడ్డాయి, ద్వారబంధములు కాల్చివేయబడ్డాయి, గోడలు పడవేయబడ్డాయి. దేవుని పరిచర్య జరగడం లేదు, దేవుని స్వార్థ జరగడం లేదు. దేవునింటికి కొద్ది మంది మాత్రమే, గుప్పుడు మంది మాత్రమే, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ మాత్రమే, కొద్ది మంది శేషము మాత్రమే మిగిలిపోయినారు. మిగతా అందరూ కూడా అక్కడికి చెదిరిపోయారు. ఆ వారి సొంత ఇష్టానుసారం వారికి నచ్చిన స్థలానికి వెళ్ళిపోయినారు. యెరూషలేములో ఉండవలసినటువంటి దేవుని ప్రజలు యెరూషలేములో లేరు. యెరూషలేములో చేయవలసినటువంటి ప్రార్థనలు యెరూషలేములో చేయబడడం లేదు. యెరూషలేములో ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టవలసిన వారు అక్కడికి వారి సొంత ఇష్టానుసారంగా ఓటు చేత యెరూషలేము పట్టబడింది. యెరూషలేములో ప్రార్థనలు, యెరూషలేము ఉపవాస ప్రార్థన. కాబట్టి ప్రియమైన సహోదరి, మనము కూడా దానియేలు వలె మనల్ని మనం తగ్గించుకొని మన పాపంలో కొని, అయ్యో ఒకప్పుడు యెరూషలేము ఎంత ప్రభావంతో ఉండేది, యెరూషలేములో ఎంత మహిమ నిండి ఉండేది, ఒకప్పుడు యెరూషలేములో ఎంత ప్రార్థన ఉండేది, ఒకప్పుడు యెరూషలేములో ఎంత ఆరాధన ఉండేది, ఒకప్పుడు ఎంత మహిమాన్వితమైన మందిరముగా దేవుని యొక్క మందిరం ఉండేది. ఇప్పుడు అలా లేదే అని చెప్పి దేవుని చిత్తము నెరవేర్చబడలాగన, దేవుడు మరలా తన కార్యం జరిగించలాగన, మరలా దేవుడు తన యొక్క హస్తమును ఆ మందిరం ఉంచలాగన మనం ప్రార్థించాలి. చూడండి, ఇక్కడ దానియేలు ఇర్మియా ద్వారా చెప్పబడినటువంటి మాట నెరవేర్చబడిందని, 70 సంవత్సరములు పాడుగా ఉండవలసినటువంటి దినములు సంపూర్ణమైనవని లేఖనముల ద్వారా ఎరిగి అప్పుడు తిరిగి వచ్చాడంట. చూడండి, మొదటి 2 వచనాలు, అదే 9వ అధ్యాయం మొదటి 2, 3 వచనాలు చదువుతాం. అందరూ కలిసి చదువుతామనండి.
మాదీయుడగు అహశ్వరేషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలైన నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసినటువంటి 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నదని గ్రంథముల వల్ల గ్రహించింది. అంతటా నేను గోనిపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేటుకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుంది. చూసారా? అర్థం చేసుకుంటారా? మనం ఏం చేయాలట? యెరూషలేము పాడుగా ఉండవలసిన దినములు సంపూర్ణమైపోయినాయి. యెరూషలేము దేవాలయము పట్టబడిన దినములు సంపూర్ణమైపోయినాయి. ఇక మనం దేవుని మందిరము పాడుగా ఉండబడకూడదు. మన దేవుని తిరిగి కట్టబడాలి. మన దేవుని మందిరంలో పరిచర్య తిరిగి పునరుద్ధరించబడాలి. మన దేవుని మందిరంలో ప్రార్థన సహవాసము పునరుద్ధరించబడాలి. మన దేవుని మందిరంలో ఉపవాస ప్రార్థనలు తిరిగి పునరుద్ధరించబడాలి అని చెప్పి దానియేలు చేసినటువంటి ప్రార్థన మనం కూడా వచ్చాం. దేవుని మందిరము పట్టబడిన ఆ యెరూషలేము పట్టబడినట్టుగా మనం కూడా అనేక దినాలు కొన్ని సంవత్సరాలుగా ఎంతో పట్టబడినటువంటి స్థితిలో, సమాధానం లేనటువంటి స్థితిలో, కలవరములు కలిగినటువంటి స్థితిలో ఉండినాం కదా. దేవుడు ఆ పరిస్థితులన్నీ తారుమారు చేశాడు. యెరూషలేము పట్టబడవలసి చూడండి, ఆ యెరూషలేము పాడుగా ఉండవలసినటువంటి 70 సంవత్సరములు సంపూర్తి అయిన తర్వాత దేవుడు తన ప్రజలను తిరిగి పిలుచుకున్నాడు. దేవుడు తన ప్రజలు జెరుబ్బాబెలు ద్వారా దేవుని యొక్క మందిరము కట్టబడుతూ వచ్చింది. ఎజ్రా ద్వారా దేవుని యొక్క పరిచర్య ధర్మము తిరిగి పునరుద్ధరింపబడుతూ వచ్చింది. తర్వాత నెహెమ్యా ద్వారా ఆ పడగొట్టబడినటువంటి పునాదులన్నీ తిరిగి కట్టబడుతూ వచ్చాయి. పడగొట్టబడిన కాల్చివేయబడినటువంటి ఆ గుమ్మములన్నీ తిరిగి కట్టబడుతూ వచ్చాయి. పడద్రవేయబడినటువంటి ఆ యొక్క ఆ యెరూషలేము దేవాలయ ప్రాకారం అంతా తిరిగి కట్టబడుతూ వచ్చింది. ప్రియమైన సోదరి, మనం కూడా ఆ పాత దినములలో ఉన్నటువంటి యెరూషలేము దినములలో ఉన్నటువంటి పరిస్థితులు గుండానే వెళుతూ వచ్చాం. గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో పాడుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రాంతమంతా దేవుడు తిరిగి తన కొత్త మందిరమును నిర్మించడం ద్వారా తన కార్యాన్ని మొదలుపెట్టాడు. యెరూషలేము పాడుగా ఉన్న దినములు సంపూర్తిమైపోయినాయి. ఇప్పుడు తిరిగి కట్టబడింది. ఇక్కడ తిరిగి కట్టబడిన ఈ యొక్క యెరూషలేము దేవాలయములు దేవుడు పిలుచుకున్నటువంటి జెరుబ్బాబెలు వలె, దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఎజ్రా వలె, దేవుడు ఏర్పరచుకున్నటువంటి నెహెమ్యా వలె మనము కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయవారుగా ఉండాలి. యెరూషలేము మీద ఉన్నటువంటి ఆ ఘోరమైన అవమానము తీసివేయబడాలంటే దేవునికి ఒక జెరుబ్బాబెలు కావాలి. దేవుని ఇంటిని తిరిగి నిర్మించడం కొరకు నెహెమ్యా వంటి ఒక ప్రవక్త కావాలి. లేక దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క వాక్యము ప్రకటించడం కొరకు శాస్త్రి అయిన ఎజ్రా వంటి ఒక శాస్త్రి కావాలి. ధర్మశాస్త్రుడు ప్రకటించేటకు ఒక వ్యక్తిని, ప్రార్థన విజ్ఞాపనలు పరిచర్య క్రమంగా జరిగించడం కొరకు ఒక వ్యక్తిని, దేవుని మందిరం క్రమంగా నిర్మించబడేటకు ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకున్నట్టుగా మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి ఆ బాధ్యతను, దేవుడు మనకిచ్చినటువంటి భారమును జ్ఞాపకం చేసుకుంటూ దేవుని మందిరం నిర్మాణం కొరకు దేవుని యొక్క ప్రభావము తిరిగి ఆ మందిరం మీద వచ్చే వరకు పర్యంతము దేవుని మహిమతో మందిరం నిర్మించే ప్రయత్నం ఈ స్థలంలో తిరిగి ఆ పాత దినములలో జరుగుతున్నటువంటి స్వార్థ తిరిగి పునరుద్ధరించబడులాగున మనం దావీదు తన తలపైన ధూళి పోసుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, గోనెపట్టు కట్టుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, విలపిస్తున్నాడు. దేని కొరకు? తనకు ఐశ్వర్యం కావాలని, తనకి జ్ఞానం కావాలని, ఇల్లు కట్టుకునాలని, ఆరోగ్యం కావాలి. దాని కొరకు కాదు ఆయన ప్రార్థన చేసేది. దేని కొరకు? యెరూషలేము తిరిగి పునరుద్ధరించబడాలి. యెరూషలేములో తిరిగి పరిచర్య ప్రారంభించబడాలి. యెరూషలేము పట్టణంలో దేవుని కార్యములు తిరిగి ప్రారంభించబడాలి. యెరూషలేము దేవాలయంలో ఆ ప్రార్థనలు, దేవుని యొక్క స్తుతి, ఆరాధన, బలి అర్పణలు తిరిగి కొనసాగించాలని దానియేలు అత్యంత భారం కలిగిన వాడు. దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, విలపిస్తున్నాడు. దేవుని సన్నిధి, ప్రభువా దేవా, మేము పాపం చేసిన వారము, మా పితరులు చేసిన ప్రార్థన వల్ల, మా ముందు తరం వారు చేసినటువంటి ఆ తప్పు పనుల వల్ల మా మందిరము పాడుగా ఉండింది. ఇప్పుడు మమ్మల్ని సరిచేయి దేవా, మమ్మల్ని సరిదిద్దు దేవా. ఈ స్థలములో తిరిగి ఆ సువార్త దండయాత్రలు
తిరిగి ఆ ప్రార్థన సహవాస కూటములు, తిరిగి అనేకులతో కూడినటువంటి గొప్ప సంఘ సహవాసము తిరిగి పునరుద్ధరించు ప్రభువా అని చెప్పి ఆయన చేసినటువంటి ప్రార్థన మనం కూడా చేయవలసిన వారం. మనం చేసిన ప్రార్థన అంగీకరించిన కొరకు ఆయన సింహాసనం ఆశీర్వదండి తన చెవికి ఆలకిస్తున్నాడు, వింటున్నాడు. ఇప్పుడు ఎవరు ప్రార్థన చేయబోతున్నారు? యెరూషలేము దేవాలయం కొరకు, దేవుని మందిరం కొరకు, దేవుని మందిరంలో పునరుద్ధరించవలసినటువంటి పరిచర్య కొరకు ఎవరైతే భారంతో ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన అంగీకరించిన కొరకు దేవాది దేవుడు తమ సింహాసనం ఆశీనుడై తన చెవికి ఆలకిస్తారు. ఎవరు నా కొరకు భయపడతారా? వారి ప్రార్థన అంగీకరిస్తారు. సోదరుడా సోదరి, ప్రార్థించడం మనం వెళ్తాం. దేవుడు మనతో మాట్లాడుతూ మన సొంత అవసరాల కొరకు మనం ఎప్పుడు చేసుకోవచ్చు ప్రార్థన, ఇంటి దగ్గర కూడా చేయొచ్చు. కానీ దేవుని మందిరంలో ఇప్పుడు మన ప్రార్థన దేని కొరకు చేయాలంటే మందిర పునరుద్ధరణ, సంఘ ఉజ్జీవం కొరకు, సంఘంలో ఉన్నటువంటి ప్రతి అవసరం తీర్చబడే కొరకు దేవుడు మంచిగా గొప్ప మందిరాన్ని ఇచ్చాడు. ఈ మందిరం దేవుని మహిమతో నింపబడే కొరకు, దేవుని వాక్యం నిలిచి ఉండేటి కొరకు, దేవుని యొక్క సంఘ సహవాసంలో దేవుని యొక్క మహిమ ప్రభావంలో నిలిచి ఉండేటి కొరకు మనం ప్రార్థన చేయాలి. సంఘ సరిహద్దులు విశాలపరచబడం, సంఘంలో నూతన ఆత్మలు చేర్చబడే కొరకు, సంఘంలో ఉన్న బలహీనుల కొరకు, లేక ఆత్మీయంగా వెనుకంజ వేస్తున్న వారి కొరకు, రక్షణ మారుమనసు పాప క్షమాపణ అనుభవంలోకి వెళ్ళిన తర్వాత కూడా, బాప్తిస్మ సాక్ష్యం ఇచ్చిన తర్వాత కూడా ఇంకా నువ్వు వెనుకంజ వేస్తున్న వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని కార్యం మన మధ్య జరుగులాగా, దేవుని యొక్క ప్రభావం మన మధ్యలో నిలిచిండులాగా, దేవుని యొక్క మహిమ మన మధ్య నిలిచిండులాగా మనం ప్రార్థన కొనసాగాలి. ఆ విధంగా దేవుడు మనకి సాయం చేయాలి.